జీఎస్టీ సంస్కరణలో కీలక ముందడుగు పడింది. 2 స్లాబ్లు ఉంచాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. 12, 28% స్లాబులు తొలగించి 5, 18% స్లాబులు మాత్రమే ఉంచేందుకు జీఓఎం అంగీకారం తెలిపినట్లు బీహార్ డిప్యూటీ సీఎం రేట్ రేషనలైజేషన్పై జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు. రేట్ హేతుబద్ధీకరణకు సంబంధించి కేంద్రం చేసిన 2 ప్రతిపాదనలకు జీఓఎం ఆమోదం తెలిపినట్టు సామ్రాట్ చౌదరి వెల్లడించారు. కేంద్ర ప్రతిపాదనలో అల్ట్రా లగ్జరీ వస్తువులు, సిగరెట్లు లాంటి సిన్ గూడ్స్పై 40% పన్ను విధించడం కూడా ఉందని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. ఇంపోర్టెడ్ కార్లు, సిన్ గూడ్స్ వంటి అల్ట్రా లగ్జరీ వస్తువులపై ప్రస్తుత పన్ను రేటు కొనసాగించేందుకు తమ రాష్ట్రం 40% జీఎస్టీ రేటుపై లెవీని ప్రతిపాదించిందని బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు. ఈ కొత్త జీఎస్టీ స్లాబ్ల అమలు తర్వాత కేంద్రం రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టం గురించి కేంద్రం చేసిన ప్రతిపాదనల్లో ప్రస్తావించలేదని ఆమె తెలిపారు. రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని 6 సభ్యుల మంత్రుల బృందం గురువారం సమావేశమైంది. ప్రస్తుత ఉన్న 5, 12, 18, 28% స్లాబుల స్థానంలో 5, 18 స్లాబులు మాత్రమే ఉంచేందుకు మంత్రుల బృందం అంగీకరించింది. దీంతో పాటు హానికర ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధించేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలపై జీఎస్టీ కౌన్సిల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది.